జస్ట్ ఓన్లీ వైట్ పేపర్ల మీద రాసుకున్న అవన్నీ కూడా సాదా బైనామాలు. ఇట్లాంటి అప్లికేషన్లు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడే మీరు అందరు అప్లై చేసుకోండి అంటే 9 లక్షల అప్లికేషన్లు అటు ఇటుగా సబ్జెక్ట్ టు కరెక్షన్ గవర్నమెంట్ వద్ద పెండింగ్లో ఉన్నాయి రెవెన్యూ వ్యవస్థలో. 9 లక్షల అప్లికేషన్లు. ఈ సాదా బైనామాలని పట్టాల కింద మార్చాలి. ఇప్పుడు వాళ్ళకి పాపం రైతు భరోసా రాదు, ఏ స్కీము వాళ్ళకి రాదు. వాళ్ళ భూమి వాళ్ళే ఉంటారు, వాళ్ళే కాస్తులో ఉంటారు. దశాబ్దాలుగా వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. తాతలు పోయారు, తండ్రులకు వచ్చింది, తండ్రులు పోతే కొడుకులకు వచ్చింది, వాళ్ళ కాస్తులో ఉన్నారు. కానీ వాళ్ళు దాన్ని అమ్మడానికి కానీ ఇంకోటి చేయడానికి కానీ లేకపోతే దాని నుంచి లోన్ తీసుకోవడానికి కనుక అవకాశం లేకుండా పోయింది. ఈ అప్లికేషన్లు దాదాపు 9 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే గతంలో హైకోర్టులో దీని మీద ఒక స్టే ఉన్నది. అంటే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలేకపోయినాయి. సో నిన్న అడ్వకేట్ జనరల్, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు హాజరై నిబంధనల ప్రకారం ఉన్న సాదా బైనామాల మీద ఏ స్టే అయితే ఉందో ఆ స్టేని దయచేసి ఎత్తేయండి అని అడ్వకేట్ జనరల్ అన్నాడు. ఇగో అదే ఈ వార్త.